కూటమి ప్రభుత్వంలో వైసీపీ మద్దతుదారులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు ఆరోపించారు. రైతు భరోసా కేంద్రంలో కూడా పార్టీలను బట్టి సేవలందించడం బాధాకరమన్నారు. రైతులకు మేలు చేసే విత్తనాల సరఫరాలో కూడా పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. అమ్మ ఒడి, అమ్మకు వందనం పథకాలు ఎప్పుడు అమలు చేస్తారో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. విత్తనాలు పంపిణీ చేసిన దగ్గర కూడా తెలుగుదేశం నాయకులేమో పసుపు కండువాలు వేసుకొని నిలబడినారు, జనసేన కుర్రవాళ్ళేమో వాళ్ళ కండువాలు వేసుకొని ఉన్నారు, బీజేపీ నాయకులేమో వాళ్ళు కాషాయ రంగు కండువాలు వేసుకొని ఉన్నారు. ఒక ప్రభుత్వ ఆర్గనైజేషన్ ముందు, రైతు భరోసా కేంద్రం అనే ఒక ప్రభుత్వ ఆర్గనైజేషన్ ముందు ప్రజలకు రాజకీయాలకు అతీతంగా విత్తనాలు పంపిణీ చేయడానికి కండువాలు వేసుకొని మీరు విత్తనాలు పంపిణీ చేస్తుంటే ప్రజల్లో రకరకాల అనుమానాలు వస్తూ ఉన్నాయి. అంటే వీళ్ళు విత్తనాలు కూడా పార్టీ పరంగానే ఇస్తారా, వాళ్ళకు ఓట్లు వేసిన వాళ్ళకే విత్తనాలు ఇస్తారా, మిగతా వాళ్ళకి విత్తనాలు ఇవ్వరా అన్నటువంటి అనుమానాలు వస్తూ ఉన్నాయి. ఈ అమ్మ ఒడి లేదా అమ్మకు వందనం అన్నటువంటి కార్యక్రమం మీరు ఎప్పుడు మొదలు పెడతారు, ఏ రూపంలో ఇస్తారో, ఎంతమందికి ఇస్తారో, ఎవరెవరికి ఇస్తారో అన్నటువంటిది తెలియక తల్లిదండ్రులు ఆందోళన చెందుతూ ఉన్నారు. మీరు దయచేసి దీనిపైన ఒక స్పష్టమైన ప్రకటన చేస్తే తల్లిదండ్రులు ఆందోళన తగ్గుతుంది. దీనిపైన తక్షణమే దృష్టి పెట్టమని చంద్రబాబు గారికి మనస్ఫూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మళ్ళీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.